దోస్తులు ఈరోజు మనం రెడ్ చిల్లీ కెచప్ ఎట్లా తయారు చేసుకున్నామో చూద్దాము. తయారు చేసుకున్న విధానం ప్రాసెస్ అంతా చూపిద్దాము. ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసిన తర్వాత బాండీ పెట్టండి. ఆ బాండీ జర గరం అయిన తర్వాత ఏం చేస్తారంటే 1 టీ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేయగానే ఆయిల్ మసలంగానే దాంట్లో ఇంత ఎల్లిపాయలు అల్లం 2 వేసి జర అవి బాగా దూరం వేయించండి. వేయించిన తర్వాత బాగా మిక్సీ చేయండి. దాన్ని ఏం చేస్తారంటే అటు ఇటు స్పూన్తో అటు ఇటు అంటే అవి జర బ్రౌనిష్ కలర్ అయితే బ్రౌనిష్ కాగానే ఇంత చిన్న టమాటాని మటర్ చేసి దాంట్లో వేసేసారు. ఆ టమాటా దాన్ని మంచిగా ఉడికియరు. ఎట్లా ఉడికిస్తారంటే ఒకటే టమాటా వేయరు నాయన ఏమైందని అని చెప్పి 3-4 టమాటాలు వేసి టమాటా కూర వేసారు. టమాటా కెచప్ అది చేసేది మనం. టమాటా ఒక చిన్న టమాటా వేసి అది ఉడికిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే 1 కప్పు వాటర్ పోయాలి. బాగా మంచిగా వాటర్ పోసి దాన్ని బాగా మసల పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే వాటర్ బాగా మసలిన తర్వాత ఏవైతే మన దగ్గర 20 ఎండుమిరపకాయలు ఉన్నాయో ఆ ఎండుమిరపకాయలని మొత్తం దాని తలలు మొత్తం తీసేసి ఒక 20 ఎండుమిరపకాయలు దాన్ని వేసుకోవాలి. స్టవ్ బంద్ చేసి మసలిన తర్వాత వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాన్ని స్పూన్ పెట్టి అటు గెలుకుతే అయిపోతుంది. దాని తర్వాత మూత పెట్టి దాన్ని సేపు చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లో ఈ మిరపకాయలు టమాటా వేసి ఏం చేస్తారంటే గట్టిగా ఒకసారి మిక్సీ పట్టుది. బాగా గిర అనాలి. మిక్సీ పట్టుది. ఈ మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అట్లా మీకు కచ్చబచ్చ అవుతుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే అదైతే నీళ్ళు మిగిలినాయో ఆ నీళ్ళు దాంట్లో పోసుకోరు కొన్ని. మళ్ళీ ఒకసారి మెత్తగా పేస్ట్ పట్టుది. ఊరే అమ్మ పేస్ట్ పెట్టిన తర్వాత మీరు అట్లే తినారు నాయన ఆగురి జర్రసేపు చెప్తా. దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కొంచెం బాండి పెట్టుకొని బాండి గరం కాగానే ఇదైతే కెచప్ ఉందో ఆ కెచప్ మొత్తం దాంట్లో పోయాలి. పేస్ట్ మొత్తం దాంట్లో పోసి ఉడికియాలి. ఉడికిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని మనం తగినంత మనకి ఎంత చక్కెర కావాలో అంత చక్కెర వేసుకోవాలి. నేనైతే ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేసుకున్న చక్కెర. దాని తర్వాత ఒక సగం స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే జర కొంచెం మసలంగానే దాంట్లో ఇంత నిమ్మకాయ ఉంటుంది. ఆ నిమ్మకాయ బద్దలు మొత్తం కట్ చేసి ఇంత పోయిరి. దాన్ని నూనె అనుకుర్రా నాన్న, కాదు అది నిమ్మకాయ. అది మంచి మసలని బాగా మసలిన తర్వాత ఎట్లా అంటే నీళ్ళు అనేటివన్నీ ఇంకిపోయి ఆ కెచప్ లాగా తయారు కావాలి. అట్లా గట్టి థిక్నెస్ లాగా రావాలి. గట్టి థిక్నెస్ లాగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఈ కెచప్ కొంచెం ఒక చుక్కేస్తే ఆ నీళ్ళు అనేటివి రాకుండా ఖాళీ కెచప్ లాగా ఉండాలి. చూడు అది ఎట్లుందో అట్లా తయారైతే ఎంతో మంచిగా టేస్టీగా ఇంట్లో బయట తినకుర్రా నాయన కెచప్లు అని ఇంట్లో చేసుకోరు మంచిగా.